న్యూస్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బంగారుపాలెం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కల్కిరి మురళీమోహన్ సైకిళ్లను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని వారు తెలిపారు. ఇప్పటి వరకు ఇతరులపై ఆధారపడిన డ్వాక్రా మహిళలు ఇప్పుడు సైకిళ్లతో సొంతగా మీటింగులకు పనుల కోసం వెళ్లి రావచ్చని చెప్పారు. అనంతరం సైకిళ్లు ర్యాలీ నిర్వహించి చెత్త సేకరణ 3 చక్రాల రిక్షాను ప్రారంభించారు. నమస్తే సార్. వెసులుబాటు ఉంది. వివోలు కలెక్షను బుక్స్ రాయడం వాటికైతే ఇంకా ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, పొదుపు పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల మనం అందరూ కూడా సమాజం బాగుంటుంది అనేది మూల సూత్రము. ఏదైనా కూడా ఒక మూల సూత్రాన్ని అనుసరించి మనం జీవితం కొనసాగిస్తే ఖచ్చితంగా గొప్ప ప్రయోజనం ఉంటుందన్నటువంటి విషయం ఇందులో దాగున్నటువంటి నీతి అన్న విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి కార్యక్రమం మహాయజ్ఞంగా మారింది. ఇంటికి మనం ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు 108 మంది డ్వాక్రా సభ్యులు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ 108 ఈ నెలాఖరుకో లేకపోతే వచ్చే నెలకో ఇంకా పెరిగి ప్రతి ఇంటికి ఒక ఈ సైకిల్ ఉంటే మన ఖర్చు తగ్గుతుంది, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, పర్యావరణం బాగుంటుంది, కాలుష్యం ఇబ్బంది లేకుండా ఉంటుంది, పెట్రోల్ డీజిల్ కొనాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. మన పిల్లకాయలకు ముఖ్యంగా బైక్ ఎత్తుకొని రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కాలు కొట్టుకోవడం, ప్రాణం పోగొట్టుకోవడం లాంటి దుష్పరిణామం మన ఇంట్లో జరగకుండా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ప్రయోజనకరమైనటువంటి ఈ సైకిల్ని మనం వాడుకలోకి తీసుకొని అందరం కూడా హ్యాపీగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ మూల సూత్రాన్ని, మంచి ఆలోచనని జనం కోసం జనం వద్దకు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి సైడ్ రండి. పేరు అయిపోయిందమ్మా. చూడా చూడరియా
వాళ్ళంతా